హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమిశ్రమం. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో మీకు ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూపిస్తానండి. ఈ పచ్చడి అంతా కూడా మా మదర్ చేశారు. సో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ ఉసిరికాయ పచ్చడి అండి, ఉసిరికాయ పచ్చడి పడుతున్నాను. ఇగో కిలో ఉసిరికాయలు, ఇగో మెంతులు ఒక టీ స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, చింతపండు 150 గ్రామ్స్, ఇంకో కారం 200 గ్రాములు, సాల్ట్ 150 గ్రాములు, అంటే లావు ఉప్పు సన్నగా చేసుకున్నా. ఇది కొలిసేస్తానులేండి, చూపిస్తా. ఎల్లిపాయలు పెద్దవి 2 ఎల్లిగప్పాలు తీసి కచ్చపచ్చగా దంచుకోవాలి. విజయ నూనె అండి, కిలో తెచ్చుకున్న హాఫ్ కిలో, ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది, కిలో పట్టదులేండి. తాలింపుకి 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపప్పు, ఒక చిన్న కొంచెం టేబుల్ స్పూన్కి సగంలో జీలకర్ర, సగము టేబుల్ స్పూన్ సగము ఆవాలు, ఇంగువ. ఇప్పుడు నేను తయారు చేసే విధానం చూపిస్తానండి. మెంతులు వేయిస్తున్నానండి. మెంతులు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇగో ఆవాలు వేసేస్తున్నా అండి. రెండును మెంతులు ఆవాలు వేగిపోయినాయి. అట్లా చాలు, కొంచెం ఆవాలు చెట్పట్టమంటే చాలు, ఎక్కువ వేగవసరం లేదు. ఈ పక్కకు తీసేసుకున్నాను, కొంచెం చల్లారాలి పౌడర్ చేసుకోవటానికి. ఇప్పుడు ఇదిగో ఆయిల్ పోసుకుంటున్నానండి. 1/2 కేజీ పైన పోసానండి. ఈ ఉసిరికాయలు శుభ్రంగా కడిగి బట్టతో తుడిసి ఏమి ఇంత తడి లేకోకుండా ఆరబెట్టుకున్నాను. ఉదయమే కడిగి పెట్టేసుకున్నాను, ఇంత తడి కూడా లేదు చూడండి, ఆరబెట్టేసుకున్నాను. ఇది ముక్కల పచ్చడి అన్నమాట, కాయలుగా కాదు. నేను తర్వాత ముక్కలు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఈ కాయలు వేయించాలి, కొంచెం మిడిల్లో పెట్టి నూనె కాగిన తర్వాత వేయించాలి. ఉసిరికాయలండి, నూనె కాగిపోయింది. ఇగో ఉసిరికాయలు వేస్తున్నాను. కొన్ని వేసుకోవాలండి, మరి మూగుడు నిండా వేసుకోకూడదు. ఐసేకలో పెడితే ఏమవుతుందంటే అవి పైనేమో మాడిపోతాయి, లోపలేమో ఉడకవు అన్నమాట. అందుకే మిడిల్ మీదే పెట్టుకోవాలి సెగ. ఇప్పుడు ఈ చింతపండు పులుసు అండి, మీకు చెప్పడం మర్చిపోయా. ఇది పులుసు నానబెట్టుకుని వేడి నీళ్ళలో కడిగి శుభ్రంగా 2 సార్లు కడిగేసి వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి 1 గంట సేపు. తర్వాత దీన్ని జ్యూస్ అంతా తీయాలి. తీసి పులిహార పులుసు ఉడకబెట్టేశాను. అదిగోండి అట్లా వచ్చింది. అయిపోయినాయండి, ఇవి అయిపోయినాయి. ఇంకో అలా వేస్తే చాలు. అయ్యో మనకి వేగింది లేనిది ఇదిగో ఇట్లా, ఇది స్పూన్ ఇట్లా గుచ్చి చూస్తే మనకి తెలిసిపోతుంది. అది ఈజీగా ఎట్లా దిగిపోవాలన్నమాట. అది వేగిపోయింది. అయ్యండి వేగిపోయినాయి చూడండి, ఇలా ఉంది. ఇట్లా నొక్కితే ఇవి వచ్చేసేలాగా ఉన్నాయి. ఇవి చల్లారిన తర్వాత మనం ఇలా ప్రెస్ చేస్తే ఇది ముక్కలుగా ఓపెన్ అయిపోతుందండి. ఆ గింజకు కూడా అసలు ఆ ముక్క ఉండదు. మీరు క్లియర్గా చూసినట్టయితే ఇలా ప్రెస్ చేస్తే పీసెస్గా విడిపోతుంది. ఇవన్నీ ముక్కలు కట్ చేసుకున్నాను. ముక్కలు కట్ చేసుకున్నా. వీటిలోకి గ్లాస్ అండి, ఇది 150 గ్రాములు ఉంటుంది. 150 గ్రాములు ఉంటుంది ఈ గ్లాసు. ఈ గ్లాస్తో గ్లాసు డుప్పేసుకున్నా. ఇదిగోండి కారం, $200 గ్రాముల కారం. మెంతులను ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను కదండి. ఇవన్నీ కలుపుకోవాలి బాగా ముక్కల్లో. ఇదిగోండి చింతపండు పులుసు పోస్తున్నా.
వేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇది ఉసిరికాయలు వేయించిన నూనెనండి. అందులో ఇప్పుడు శనగపప్పు వేస్తున్నా. శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇది పల్లె నూనె కాబట్టి కొంచెం పొంగొచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే కొంచెం లోతుది కడాయి పెట్టుకోవాలి మూకుడు. ఇప్పుడు ఇదిగో ఆవాలను జీలకర్ర వేసేస్తాను. ఇదిగో ఇప్పుడు కొంచెం టీ స్పూన్ అంతా ఇంగువ, ఇదిగో ఎగిపోయింది. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇదిగో వెల్లుల్లిపాయలు వేసి స్టవ్ ఆపేసేయాలి. ఆ వేడికి అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు తాలింపు వేస్తున్నా. తాలింపు చల్లారిపోయింది, పోసేస్తున్నా. తాలింపు కట్టి పోసేసి కలిపిపోతున్నా. ఇట్లా కలిపేసుకుని శుభ్రంగా చక్కగా తడి లేకోకుండా గాజు బాటిల్లో కానీ చిన్న జాడీలో కానీ ఎత్తి పెట్టేసుకుంటే అండి సంవత్సరం అయినా సరే ఉంటుంది, ఏం పాడవదు. ఇది చూశారు కదండి ఎంత ఈజీగా ఉసిరికాయ పచ్చడి చేసుకోవచ్చో. ఇవన్నీ పక్కా కొలతలతో చేశారు కాబట్టి అసలు పాడవ్వదండి. రైస్లో కానీ టిఫిన్లో కానీ మనం ఈ పచ్చడి టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో అయితే నేను మీతో ఈ వీడియో షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి.